హాయ్ అండి, వెల్కమ్ టు సుగ్నా వ్లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చి చింతచిగురు ఎండు రొయ్యలు. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కితే నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. రెసిపీ ఏది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు వెళ్దాం రండి వీడియోలోకి. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎండు రొయ్యలు, చింతచిగురు. ఎండు రొయ్యలు ఒక చిన్న గిడ్డ చూడండి, కప్పు ఉంటుంది, ఇన్ని తీసుకోవాలి. మనకి ఇంత చింతచిగురు ఒక దోశలు పట్టి ఇంత చింతచిగురు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇలా చేసుకొని ఇలా నలుపుకుంటే ఇట్లా వస్తుంది. దీన్ని ఇలా చేసి పెట్టుకోవాలి. ఎండు రొయ్యల్ని కడుక్కొని 2 సార్లు కడిగి ఇలా పెట్టుకోవాలి. ఆయిల్ తగినంత, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతచిగురు ఇలా చేసి పెట్టుకున్నాం. ఇది ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి తగినంత. స్టార్ట్ చేద్దాం. స్టవ్ వేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ దోరగా వేయించుకున్నాం. అది మొత్తం అంతా టైం అంతా 10 minutesలో అయిపోతుంది. కూడా అంత ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే డ్రై రొయ్యలు కాబట్టి సరిపోతుంది. ఇలా యాగటం రొయ్యలు యాడ్ చేసుకున్నాం. ముందుగా నానబెట్టుకోవడం, ఉప్పు వేసి కడగడం అలా ఏమీ అక్కర్లేదు. మనం శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అవి కాసిన తీసుకొని ఇలాగా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేయాలి అన్నమాట. 3 నుండి 4 నిమిషాల వరకు ఇలా వేసుకుంటే దీంట్లో పచ్చి వాసన అలా పోయే వరకు సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే ఊరికి వేగిపోతుంది, టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అంత పడుతుంది. 3 members తినొచ్చు నేను చూపించే కూర. ఉప్పు, పసుపు వేసాను. కారం ఏమో కొంచెం వేసుకున్నాము. ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, 3 వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. చాలా లిటిల్ బిట్, అంటే కొంచెం వాటర్ గ్లాస్. మనం రొయ్యలు దేంతో అయితే తీసుకున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలో. అంతే, అయిపోయిందండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చింతచిగురు వేసుకుందాం. అంతే, ఒక్క 2 నిమిషాలు అలా తిప్పుకొని మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, అయిపోయింది. దగ్గరకు వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చింతచిగురు రొయ్యలు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.